అవతార్ మెహేర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈ రోజు నుంచి మనం నాట్ వి బట్ వన్ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని, అది బిల్ లీపేజ్ గారు రాశారు. ఆ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన ఒక్కటే మనమంతా అనే పుస్తకంలోని విశేషాలను ఈ రోజు నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసిన వారు ఎస్ఎస్ లక్ష్మి గారు. ఈ పుస్తకంలో ముందుగా అంకితం అని రాశారు. దాన్ని ఒక్కసారి మనం తలుచుకుందాం. అందరి హృదయాలు సుందర మెహరుని మందిరంబుల భాతి మనుడుగాక, మాయను దాటించు మహిమాన్వితంబైన మెహరుని నామమే అహరహంబు భజించువారల బంధంబులన్నీయు, బాపకజాలుడు ప్రభుని మహిమ అణువణువందున అవతారు దర్శించు ఇంచుక సిద్ధి లభించుగాక. అంతయును భగవన్మయ మంచుదులప మెహరుగా వచ్చే దేవుడే మేల్కొల్ప, అతని దైవత్వమెల్లరూ అవనిలోన నమ్ము భాగ్యము కలిగించు అతని కరుణ. అంకితము చేతు నీ చిన్న పుస్తకము పరమ పావన మెహరు చరణములకు, భక్తి శ్రద్ధల తోడత భవము బాప ధన్యతను పొందగోరుచు దళతు నతని. ఆ తర్వాత ఈ పుస్తకంలో ముందు మాటగా రాసిన విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మన అందరిలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మికత నిరంతరం జీవిత పరమార్థాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. జీవితము ఆధ్యాత్మికత రెండు సమతుల్యమైనప్పుడు జీవితం యొక్క విలువ, దాని అసలైన అర్థం తెలుసుకోగలం అంటాడు ఒక పాశ్చాత్య బాబా ప్రేమికుడు. అట్టి జీవిత పరమార్థాన్ని, జీవిత సత్యాల లోతులను తెలియజేసే పుస్తకం చాలా కాలం కిందట నాట్ వి బట్ వన్గా ఇంగ్లీష్లో ప్రచురించబడింది. ఇందులో బాబా దివ్య ప్రేమ సందేశాలతో పాటు మండలి సభ్యులలో కొందరు, ముఖ్యంగా ఇరిచ్చి జస్సావాలా చెప్పిన కథలు పొందుపరచబడ్డాయి. ఆస్ట్రేలియా దేశానికి చెందిన తొలితరం బాబా ప్రేమికుడైన బిల్ లీపేజీ కొద్ది రోజుల కిందటే తన దివ్య ప్రీతముని చేరిన సంగతి మనకు తెలుసు. ఆయన 1970వ దశకంలో మెహరాబాద్లో మండలి వారి ద్వారా ప్రత్యక్షంగా విన్న బాబా సందేశాలను, కథలను నాట్ వి బట్ వన్ అనే పుస్తక రూపంలో రూపొందించడం జరిగింది. నా పని నేను చేసుకుంటాను అంటారు మెహర్ బాబా. అయినా బాబా పనిలో పాల్గొనే అవకాశం కలగడమే మహాభాగ్యం. నాకు అనువాదంలో సహకరించిన కొంతమంది బాబా ప్రేమికులు, తమ సమయాన్ని వెచ్చించి ప్రచురణకు పూనుకున్న కొంతమంది బాబా ప్రేమికులు, ప్రచురించడానికి సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక జైబాబాలు. అనుక్షణం నా వెంట ఉండి నా కలం పట్టుకుని ముందుకు నడిపిస్తున్న ప్రీతమ తండ్రి మెహర్ బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్సుమాంజలులు. ఇందులోని బాబా సందేశాలు, కథలు, సంఘటనలు పాఠకులకు ఆశాంతం ఆసక్తిని కలిగిస్తాయనడంలో, మనందరికీ జీవితం పట్ల కృంగత్త అవగాహనను కలిగిస్తాయనడంలో సందేహం లేదు. కలియుగ అవతార పురుషుడైన మెహర్ బాబా సమస్త జనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఇరిచ్ అంటారు, భగవంతుడే స్వయంగా మీకు బంగారు పళ్ళెల్లో భగవంతుని అందిస్తున్నాడు. అవతారిని కాలం పూర్తయ్యే వరకు ఈ అవకాశం ఆయన అందించేదే. హాయిగా 2 చేతులు చాచి అందుకోండి అన్నారు ఇరిచే. ప్రభువు కొంగును చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకునేందుకు ఆయననే సహాయం కొరకు మనస వాచ అర్థితాం. మూలాన్ని పట్టుకుంటే చెట్టు కొమ్మలతో, ఆకులతో పనిలేదు, సమస్తము మనదవుతుంది అన్నారు. పలికిడిది ప్రేమ ప్రబంధమట, పలికించడివాడు ప్రియతమ ప్రభువట. ప్రేమిక పాఠకులకు మార్గదర్శిగా నుండి ప్రేమ ప్రసాదంబునసికి బ్రోచును నిజము అని ముందు మాటగా ఎస్ఎస్ లక్ష్మీ కృష్ణమూర్తి గారు రాశారు. ఆ తర్వాత ఈ పుస్తకంలోని అభిలాష గురించి కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. రామకృష్ణయ్య గారు రాసిన ఈ అభిలాషలో
శ్రీమతి లక్ష్మీ కృష్ణమూర్తి గారు బాబా సాహిత్యంలోని ఆంగ్ల గ్రంథాల అనువాదం చాలా కాలంగా చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఎరిచి జస్సావాలా చెప్పిన బాబా సందేశాలు, సందర్భోచితంగా చెప్పిన కథలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. కొన్ని కథలు ఎరిచి చెప్పగా విన్న జ్ఞాపకాలు నామదిలో మెదిలాయి. అలాగే వాటిని విన్న బిల్ లీపేజీ ఆస్ట్రేలియా ప్రేమికుడు, బాబాకు సన్నిహితంగా ఉండి ఆస్ట్రేలియాలో బాబా కోసం పనిచేసిన కార్యకర్త ఆయన. చాలా చక్కగా సంకలనం చేశారు నాట్ వి బట్ వన్ అనే ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని హైదరాబాదులో అన్ని గ్రంథాలయాలకు రామకృష్ణ మఠంలోనూ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ గ్రంథం రుస్తుం ఫలహాటి సంకలనం చేసి రాసిన రియల్ ట్రెజర్ అనే పుస్తకంలోని విషయాలతో పోల్చదగినట్లుగా ఉంది. ఆయన ఆదేశాలను నిత్య జీవితంలో ఆధ్యాత్మిక పరంగా ముందుకు నడిచే ప్రయత్నంలో పాటించి ఆయన కృపకు పాత్రులు కాగలరని అభిలాషిస్తున్నాను అన్నారు రామకృష్ణయ్య గారు. మరి ఈ పుస్తకం మొదటి అధ్యాయంగా అవతారిని పరిచయం, దీని గురించి మనం తెలుసుకుందాం. అవతారిని పరిచయం. 2000 సంవత్సరాల కిందట ప్రజానీకం నివసించే ప్రధాన కూడళ్లకు దూరంగా మారుమూల ఒక చిన్న ప్రాంతంలో కొద్దిమంది మానవుల మధ్య జీసస్గా పిలువబడుతున్న వ్యక్తి, నేను నా తండ్రి ఒక్కటే, నేనే మార్గాన్ని అని ప్రకటించాడు. ఎక్కడికి పర్యటించకుండానే జీసస్ ప్రపంచంలో చాలా భాగం ప్రజలను తన బోధనలతో ప్రభావితుల్ని చేశాడు. గొప్ప గొప్ప సాధు పొంగవులు, భగవత్ ప్రేమికులు సమూహాలుగా ఏర్పడ్డారు. విధేయత, స్వచ్ఛమైన దాతృత్వం మొదలైన లక్షణాలు కలిగి ఆయన స్వయంగా జీవించిన జీవితానికి జీసస్ తర్వాత తొలి శతాబ్దాల్లోని క్రైస్తవ సన్యాసుల జీవితాలు ఉదాహరణగా నిలుస్తాయి. 1400 సంవత్సరాల కిందట అంతకంటే మారుమూల ప్రాంతంలో, అలాగే అతి కొద్ది మంది ప్రజలకు మహమ్మద్గా పిలువబడిన వ్యక్తి, మార్గమంతా అపాయకరమైనది కనుక ఈ చెట్టు నీడలోనికి రండి అని ప్రబోధించాడు. ఆయన కూడా ఎక్కడికి పర్యటించకపోయినా ఆయన జీవితపు అన్ని కోణాల్లోనూ దానికదే వ్యక్తమవుతూ ఆధ్యాత్మికత విశేషంగా వెల్లువెత్తింది. మహమ్మద్ బోధించిన విశ్వ మానవ సౌభ్రాతత్వానికి, భగవత్ ప్రేమకు సూఫీ మతానుముల జీవితాలే ఉదాహరణగా నిలుస్తాయి. దైవీ మానవులుగా జన్మించిన ప్రసిద్ధ అవతార పురుషుల కాలాలలో కూడా ఇటువంటి దృశ్యాలే తారసపడతాయి. నిజానికి అన్ని శతాబ్దాల, అన్ని కాలాల సమస్త ప్రజల యొక్క మతాలను పరిశీలించినప్పుడు అవి అన్నీ ఆయా అవతార పురుషుల పరమోద్దేశంపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తాయి. అమెరికా జాతీయులు, మయూరీలు, పాలినేషియన్లు దైవీ మానవులుగా అవతరించే భగవంతుని విశ్వసిస్తారు. ఖురాన్ గ్రంథంలో మేము అంటే భగవంతుడు మా దూతలను భూతలంపైనున్న మూల మూలలకు పంపుతూ ఉంటాము, వారి సూక్తులు వినని వారంటూ ఎవరూ ఉండరు అని వ్రాయబడి ఉంది. హిందూ పురాణాలలోనూ భగవద్గీతలోనూ ఆధ్యాత్మికత కనుమరుగైనప్పుడు, భౌతికవాదం పెచ్చు పెరిగి ప్రబలమైనప్పుడు నేను అవతరిస్తాను అని ఉంది. ప్రతి మతము భగవంతుడి రక్షకునిగా అవతరిస్తాడని చెబుతుంది. ముఖ్యంగా ప్రజలలో ద్వేషం, దురాశ, హింస పెచ్చు పెరిగినప్పుడు మానవుడు పరాధీనుడై తన పరిసరాలతోనూ తోటి మానవులతోనూ నిజమైన సత్సంబంధాలను ఏర్పరచుకోవడంలో విఫలుడైనప్పుడు, ప్రపంచమంతా వినాశ దిశగా మరలేటప్పుడు రక్షించేందుకు భగవంతుడు అవతరిస్తాడని చెబుతుంది. ప్రపంచంలో మానవుని స్వార్థం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, నిత్య జీవితంలో ఆందోళన, ఒత్తిడి, అభద్రత ప్రధాన ప్రేరణ శక్తులుగా మారినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. మానవుడు భ్రాంతికి లోబడి చట్టాలు, రాజకీయ నాయకులు,
మత ప్రచారకుల కారణంగానే ప్రపంచం వినాశన దిశగా పయనిస్తోందని ప్రగాఢంగా సందేహిస్తాడు. అప్పుడు నిరాశతో మానవుడు భగవంతుని గురించి అన్వేషిస్తూ సమాధానం కొరకు వెతుకులాట సాగిస్తాడు. దైవీ మానవుడు ఒక రాజుగానో, ఒక కమ్మరిగానో భూమిపై జన్మించవచ్చు. ఆయన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బయట ఎటువంటి పాత్ర ధరించినా నిరంతరం బాహాటంగా, సూక్ష్మంగా ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన జీవన విధానాన్ని సూచిస్తాడు. ఆ విధంగా దైవీ మానవుడు భగవంతుని పరిపూర్ణ వ్యక్తీకరణగా మానవ రూపంలో తాను భగవంతుడనే ఎరుక కలిగి తాను భగవంతుడననే ఎరుక కలిగి మానవాళి మధ్య ఒక మానవునిగా జీవిస్తాడు. భగవంతుడు ఒక్కడే, అవతరించేది కూడా ఎల్లప్పుడూ ఆ ఒక్కడే. వివిధ యుగాలలో, వివిధ కాలాలలో పదే పదే వివిధ నామరూపాలతో వివిధ ప్రదేశాలలో జన్మిస్తూ వివిధ వేషధారణలో భిన్న భిన్న భాషలలో సత్యాన్ని వెల్లడిస్తాడు. ఆయా యుగాలలో అవతరించిన దైవీ మానవుడే కొలబద్ద అవుతాడు. మానవ విలువల ప్రమాణాన్ని దైవీ మానవ జీవితానికి అన్వయించి అద్దం పడతాడు. ఇప్పుడు ఈ అవతార యుగములో మెహర్ బాబా భారతదేశంలో పూనా నగరంలో జన్మించి నిగూఢంగానే సందేహించకండి, నేను సనాతనుడను, అవతార పురుషుడను, దైవీ మానవుడను. మీరు చూస్తున్న ఈ శరీరం నా అసలైన స్వరూపం కాదు. నేను ఈ భూమిపైకి వచ్చినప్పుడు శరీరం అనే పై వస్త్రాన్ని ధరిస్తాను. నేను అనంత మహా చైతన్యాన్ని. నేను మీతో కూర్చుంటాను, నవ్వుతాను, మీతో ఆటలలో పాల్గొంటాను. కానీ అదే సమయంలో అన్ని భూమికలలో పని చేస్తాను అన్నారు మెహర్ బాబా. అన్ని జాతులు, మతాల వారు దైవీ మానవుని పట్ల ఒక ప్రత్యేకత, అవతారుని పట్ల నమ్మకంతో ఉంటారు. అలాగే మేము కూడా క్రైస్తవులుగా మా దేశంలో పెరిగినందున మేమంతా అన్ని కాలాల్లోనూ ఎప్పటికీ భగవంతుని ఒకే ఒక అవతారంగా జీసస్ని నమ్ముతాము. నేను మార్గాన్ని అని ప్రకటించిన జీసస్ మాటల్లోని నేను అనే మాట కేవలం జీసస్కే వర్తిస్తుందని మాకు బోధించారు. కానీ మతాధికారులు జీసస్ చెప్పిన అబ్రహాం ముందు నేనే, ఇప్పుడున్నది నేనే, ఈ విషయాన్ని మాత్రం విస్మరించారు. ఈ పరిచయం అనే శీర్షికలో తొలత విభిన్నమైన ఆలోచనను మీ ముందుంచడం జరిగింది. అదేమనగా మానవ చరిత్రను పరిశీలించినప్పుడు భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించినట్లు గమనిస్తాం. ఎప్పుడైతే మానవుని బాధలు, భ్రాంతి పరాకాష్ఠకు చేరుతాయో అప్పుడు దైవీ మానవుని జననం సంభవిస్తూ ఉంటుందని, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కూడా భగవత అవతరణ సమయాన్ని సూచిస్తున్నందున మెహర్ బాబా అనే నామంతో భగవంతుడు అవతరించాడు అని చెప్పడం జరిగింది. 1894 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన మేర్వాన్ షెరియార్ ఇరానీ అనే పేరుతో పూనాలో జన్మించారు. తొలి శిష్యులు ఆయనను మెహర్ బాబాగా పిలవడం ప్రారంభించారు. అనగా మెహర్ బాబా అనగా కరుణామయుడైన తండ్రి అని అర్థం. తల్లిదండ్రులు పర్షియా దేశానికి చెందినవారు. తండ్రి చిన్నతనంలోనే భగవత అనుభవం పొందాలనే ఉద్దేశంతో తీవ్రమైన, కఠినమైన ప్రయత్నాలు చేశాడు. అట్టి సమయంలో ఒకసారి ఆకాశవాణి ద్వారా నీవు దేని కొరకైతే అన్వేషిస్తున్నావో అది నీకు విధి నిర్ణయించలేదు, కానీ నీకు పుట్టబోయే వానికది సాధ్యమవుతుంది అనే ఆకాశవాణి మాటలు విన్నాడు. మెహర్ బాబా జన్మించడానికి కొన్ని గంటల ముందు అతని తల్లి షిరీనికి ప్రజా సందోహం ఆమె వైపు ఆతృతగా చూస్తున్నట్లు కలవచ్చింది. మేర్వాన్ బాల్యం సామాన్యంగానే గడిచింది. అతనికి గోళీలాటలు, గాలిపటాలు ఎగరవేయడం, క్రికెట్, కవిత్వం వ్రాయడం ఇలా చాలా ఇష్టం.
పాఠశాలలో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. 1913 సంవత్సరంలో మేర్వాను దక్కన్ కాలేజీలో చదువుతుండగా అతని జీవితంలో అతి ప్రధానమైన సంఘటన జరిగింది. అది సద్గురువు బాబాజాన్ని కలవడం. ఆమె సనాతన మహమ్మదీయ వనిత. ఆ కాలానికి చెందిన 5గురు సద్గురువులలో ఒక సద్గురువు, అంటే జీసస్ కాలంలో ఉన్న సద్గురువుల 5గురిలో జాన్ ద బాపిస్టు ఒకరు. ఒక సద్గురువుని మెహర్ బాబా చెప్పారు. జాన్ ద బాపిస్టు ఒక సద్గురువని మెహర్ బాబా చెప్పారు. బాబాజాను మేర్వాన్కి భగవత అనుభవాన్ని ప్రసాదించి తాను మానవ రూపంలోని భగవంతునిగా తెలుసుకునేలా చేసింది. అది ఎలాగంటే, జాన్ ద బాపిస్టు జీసస్ తనకంటే గొప్పవాడిని చెప్పినట్లుగా బాబాజాను మెహర్ బాబా వలన మొత్తం ప్రపంచమంతా లబ్ధి పొందుతుంది అని చెప్పింది బాబాజాను. 1921 సంవత్సరంలో బాబా ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందరో ఆయన చేత ఆకర్షింపబడి శిష్యులుగా విధేయత చూపడానికి సిద్ధమై ఉన్నారు. బాబా వీరిని నిజాయితీ గల క్రమశిక్షణ, భగవంతుని పట్ల ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నిస్వార్థ సేవాపరాయణులై కఠినమైన జీవితాన్ని గడిపేలా శిక్షణ ఇచ్చారు. ఆయన శిష్యులకు కఠినమైన శిక్షణనిచ్చి కొంతకాలం తర్వాత మెహర్ బాబా అహ్మద్ నగర్కి అతి సమీపంలో ఆరంగాం గ్రామానికి చేరువలో ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదే నేటి మెహ్రాబాదు. అక్కడే బాలురకు ఉచిత విద్య గడుపుటకే స్కూలు ప్రారంభించారు. అక్కడ వారికి జీవితంలో ఆధ్యాత్మిక విలువలను జనింపచేశారు. ఉచిత హాస్పిటల్ నిర్మించారు. నిరుపేదలకు ఆశ్రయం కల్పించారు. వివిధ కార్యక్రమాల క్రియాశీలతకు ప్రధాన విషయం ఏమనగా, ప్రపంచంలో అత్యంత ఆచరణీయాత్మక ఆధ్యాత్మిక దృష్టి ఉండాలనేది గురువు ద్వారా ప్రేరణ పొంది ఆయనతో జీవించే వ్యక్తులకు, బయట సామాన్యులకు మధ్య తేడా చూడకుండా అందరినీ సమాన దృష్టితో చూడడం. మెహ్రాబాదులో రోజు రోజుకి పెరుగుతున్న తూర్పు దేశాలకు చెందిన శిష్య వర్గానికి పశ్చిమ దేశాలకు చెందిన శిష్యులు విభిన్నమైన నేపథ్యం గలవారైనప్పటికీ ఆయన నుండి వ్యక్తిగత పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, సన్నిహిత సాహచర్యం లభించేది. బాబా తాను 1925 జూలై 10 నుండి మౌనం వహించబోతున్నట్లు శిష్యులకి చెప్పారు. అప్పటి నుండి 44 సంవత్సరాల పాటు అఖండంగా మౌనాన్ని కొనసాగించారు. అయినా ఆ 44 సంవత్సరాల కాలం మౌనంలోనే ఆయన అవిశ్రాంతంగా తీవ్రమైన చురుకుదనంతో వ్యక్తులతో కానీ ప్రజా బాహుళ్యంతో గాని, అంటే మౌనంలోనే తన భావాలను తెలుపుతూ నిరంతరాయంగా సంభాషిస్తూ గడిపేవారు. ఆయన తొలి రోజులలో ఇంగ్లీషు అక్షర ఫలకం మీద అక్షరాలను సూచిస్తూ సందేశాలను ఇనిచ్చేవారు. తర్వాత అక్షర ఫలకం కూడా విసర్జించి తన చేతి వేళ్లతో సౌజ్ఞల ద్వారా సూచించేవారు. ఆయన భావాలను శిష్యులు ఇంగ్లీషు భాషలో తెలియజేసేవారు. బాబా తాను అవలంబిస్తున్న మౌనం గురించి వివరించే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ నా మౌనం మాట్లాడకపోతే మాటల వలన ప్రయోజనమేమిటి అనేవారు. నిజానికి నేనెప్పుడూ మౌనంగా లేను. ప్రతి హృదయ లోతుల్లో శాశ్వతంగా వినవచ్చే స్వరం నాదే అంటూ అనేక సందేశాలిచ్చారు మెహర్ బాబా. మెహర్ బాబా భారతదేశం అంతా విస్తృతంగా పర్యటిస్తూ పురోగమించిన ఆధ్యాత్మిక బాటసారులైన అనేక వేల మంది మస్తులను కలుసుకున్నారు. భగవత్ ప్రేమ అనే మత్తులో పూర్తిగా మునిగి ఉండేవారే మస్తులు. మస్తులతో పనిచేసేందుకు బాబా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళారు. బహుశా ఆ సమయంలో రైలు, బస్సు, ఎద్దుల బండి లేక కాలి నడకన 20 మైళ్ళు ప్రయాణించి ఉండవచ్చు. ఆయన కార్యంలో భాగంగా కుష్ఠరోగులకు స్నానం చేయించడం, వేలాది బీద జనుల పాదాలను కడగడం,
వారికి తిండి గింజలు, వస్త్రాలు లేదా కొంత సొమ్ముని దైవ దక్షిణగా పంచేవారు. ఇవన్నీ చాలా వరకు అజ్ఞాతంలో నిర్వహించారు మెహర్ బాబా. ఆయన శిష్యులు బాబాను పెద్దన్నయ్యగా వ్యవహరించేవారు. కొన్ని సందర్భాలలో బాబా వందలు, వేల సంఖ్యలో ప్రజలను తన దర్శనానికి, ఆధ్యాత్మిక ఆశీస్సులకు అనుమతిచ్చేవారు. ఇన్ని కార్యక్రమాల మధ్య బాబా చాలాసార్లు అంటే 15 సార్లు ప్రపంచ పర్యటనలు చేసి అనేక దేశాలలో అనేక మందికి తన దర్శన భాగ్యం కలుగజేశారు. 1931 సంవత్సరం తొలి ప్రపంచ పర్యటన కారణంగా తొలి ప్రపంచ పర్యటన కాగా 1958లో చివరి పర్యటనగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాలను సందర్శించారు. 6 సార్లు అమెరికా ఖండంలోనూ, 2 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ పర్యటనలలో ఆస్ట్రేలియా పర్యటన ప్రత్యేకమైనది. అతి సాధారణమైనదిగా కనిపిస్తుంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా వచ్చారు. 2 సార్లు ఎటువంటి ఆర్భాటం లేకుండా బాబా వచ్చారు. కొన్ని రోజులుండి తిరిగి అంతే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా తిరిగి వెళ్ళారు. ఎటువంటి ప్రచారం కోరుకోలేదు. మీ హృదయాలలో ప్రేమ బీజాలు నాటడానికి వచ్చాను. ఎన్నో భిన్నత్వాలున్నప్పటికీ మీరు జీవించే భ్రాంతిమయ జీవితంలో ప్రేమ ద్వారా ఏకత్వ భావనను అనుభూతి పొందాలి. ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని తెగలు, జాతులు, అన్ని కులాలు ప్రేమ భావనతో ఏకమవ్వాలి అని బోధించారు మెహర్ బాబా. మెహర్ బాబా అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ అవివాహితునిగా అతి కొద్దిగా భుజిస్తూ లేదా నిరాహారంగా ఉంటూ మరీ కొంచెం సమయం నిద్రిస్తూ అవిశ్రాంత జీవితాన్ని గడిపారు. దీర్ఘకాలం ఏకాంతవాసంలో ఉంటూ అనేక నెలలు ఉపవాసాలు లేదా పాక్షిక ఉపవాసాలతో ప్రతి జీవి వేగవంతంగా గమ్యం చేరే ప్రక్రియలో అవసరమైన ఆధ్యాత్మిక పురోగతి, సామాజిక సర్దుబాట్లు వగైరా చేస్తూ విశ్వ కార్యంలో మునిగి ఉండేవారు. ఈ విషయంలో తన శిష్య వర్గానికి ఎటువంటి ఆహార నియమాలు విధించలేదు బాబా. బాహ్య పరిత్యాగానికి అతి తక్కువ విలువ ఉంటుందని, భగవంతుని చేరు మార్గంలో నిజాయితీ మాత్రమే పరిగణింపబడుతుందని, అనేక రూపాలలో ఉన్న స్వార్థము, పరనిందల నుండి విడివడిన ఆంతరంగిక పరిత్యాగమే పరిగణింపబడుతని ఉద్ఘాటించారు మెహర్ బాబా. తత్ఫలితంగా వివాహితులు, అవివాహితులు, సంపన్నులు, బీదవారు, పండితులు, పామరులు ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. అంతేకాక తన సందేశాలను ప్రచారం చేసేందుకు ఆయన ఎటువంటి సంస్థలను స్థాపించలేదు. సొంత ఆస్తిపాస్తులు లేవు. పేదవారికి, రోగగ్రస్తులకు దైవ దక్షిణగా ఇచ్చే సమయాలలో తప్ప బాబా ఎన్నడూ ధనాన్ని తాకలేదు. ఆచార వ్యవహారాల పట్ల, కర్మకాండల పట్ల స్పష్టమైన ఉదాసీన వైఖరిని అవలంబించేవారు. భగవంతుని ఏమీ కోరకుండా, ఫిర్యాదు లేకుండా హృదయపూర్వకంగా స్తుతించడమే నిజమైన పవిత్రమైన ప్రార్థన అని ఉద్ఘాటించారు. సంగీతాన్ని, కవిత్వాన్ని ఇష్టపడేవారు. ముఖ్యంగా దివ్య ప్రీతముడైన భగవంతుని ఎడబాటుని సహించలేని ప్రేమికుని ఆవేదన, ఆయనతో ఏకమవ్వాలనే తపన గురించిన కీర్తనలు, గజల్సు, కవ్వాలీలంటే అపరిమితమైన మక్కువ చూపించేవారు మెహర్ బాబా. బాబా అందరితోనూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కలిసిపోతూ వారి ఆటలలో, క్రీడలలో స్వేచ్ఛగా పాల్గొనేవారు. వినోదాత్మక సంఘటనలు, హాస్యోస్ఫోరకమైన సంభాషణలు తన విశ్వ కార్యభారాన్ని తేలిక చేస్తాయని చెప్పేవారు బాబా. ఆయన పట్ల నమ్మకంతో సంబంధం లేకపోయినా ఎందరో ఆయన నిరాడంబరతకు, ఆయన ఉల్లాసభరితమైన సంభాషణకు, నిస్వార్థపరత్వానికి ఆకర్షింపబడేవారు. అంతేకాక ఆయన నుండి ఆయత్నపూర్వకంగా, సహజంగా జాలువరే దివ్య ప్రేమ మధువును గ్రోలడానికి, ఆయన కురిపించే కృపా కటాక్ష వీక్షణలతో పరవశించడానికి,
తమకు తెలియకుండానే అప్రయత్నంగా ఎందరో ఆయన దర్శనానికే తప్పించేవారు. మీరు నేను మనము కాదు ఒకటే. నేను దివ్య ప్రీతముడైన భగవంతుణ్ణి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనంతగా మిమ్మల్ని ప్రేమించేవాడిని నేనే అనేది అనేక ప్రధాన సందేశాలలో ఒకటి. ఆయన తన వద్దకు వచ్చిన వారందరికీ తరచుగా భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించండి, విచారించకండి, సంతోషంగా ఉండండి, నేను మీకు సహాయపడతాను అని చెప్పేవారు మెహర్ బాబా. నిత్య జీవితంలో అత్యంత సహజమైన నిస్వార్థ ప్రేమను ఇతరులతో ప్రోత్సహిస్తూ ఆయన స్వయంగా ఆచరించి చూపించారు. 1962 సంవత్సరంలో పూనాలోని గురుప్రసాద్‌లో వేలాది మంది పశ్చిమ దేశీయులను సమావేశపరిచారు. శారీరక బాధలు అధికమవుతున్నప్పటికీ బాబా వారందరికీ ప్రేమను పంచుతూ ఇలా ప్రకటించారు: ప్రపంచంలో అన్ని మతాలు సమస్త సృష్టికి తండ్రి అను భగవంతుడొక్కడే అని ప్రకటిస్తున్నాయి. ఆ తండ్రిని నేనే. ఈ భూమిపై ప్రజలందరూ ఒకే తండ్రి బిడ్డలుగా జీవించాలని గుర్తు చేసేందుకే నేను అవతరించాను. నా కృప మీ అందరిలో అందరూ శాశ్వతంగా ఒకటే ఉన్నామనే అనుభూతిని మేల్కొలుపుతుంది. అప్పటి వరకు మీరందరూ ఈ ఒకే తండ్రి బిడ్డలుగా జీవించాలి. అప్పుడు అన్ని విభేదాలు, సంఘర్షణలు, ద్వేషాలు, అజ్ఞానం యొక్క బొమ్మలాటగా తెలుసుకుంటారు. 1962 సంవత్సరంలో పశ్చిమ సమావేశం ముగిసిన దగ్గర నుండి బాబా సుదీర్ఘకాలం ఏకాంతంలోనే విశ్వ కార్యం చేస్తూ గడపసాగారు. 1968 సంవత్సరంలో నా విశ్వకార్యం 100% పూర్తయింది అని ప్రకటించారు మెహర్ బాబా. 1969 జనవరి 31వ తేదీన మెహర్ బాబా తన భౌతిక దేహాన్ని విసర్జించారు. అప్పటి నుండి మెహరాబాదులో ఉన్న ఆయన పవిత్ర సమాధి దర్శనానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి ఎందరో బాబాను తమ దివ్య ప్రీతమునిగా, భగవంతునిగా, రక్షకునిగా గుర్తించసాగారు. నిత్య జీవితంలో వారు కనుగొనవలసిన సత్యం భగవంతుడనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. బాబా చెప్పిన నేను దివ్య సనాతుడునని నమ్మండి. ఎంత మాత్రము సంశయించకండి. నేను ఇతరము అయ్యే అవకాశమే లేదు. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా నన్ను ప్రేమించే వారందరిలో నేను కొలువై ఉంటాను. నాకు మరణం లేదు, జననము లేదు. నన్ను ప్రేమించండి. నాకు విధేయులుగా ఉండండి. అప్పుడు నన్ను కనుగొనగలరు అనే ఆయన మాటలను స్మరించుకుంటూ బాబా దివ్య సమాధిని నిత్యము దర్శిస్తున్నారు ఎందరో భాగ్యవంతులు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా.